సో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ల్యాగ్ కొంచెం బోర్ కొట్టినా సరే అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తారని అనిపించింది ఫస్ట్ 1 అవర్ వరకు. బట్ ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో అరాచకం అనేది చాలా చిన్నవాడు. ఓకే, ఇంతకు మించి హై ఇవ్వలేడు అనుకుని ప్రతిసారి సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు మించి ప్రతిదీ ఎక్స్ట్రా డైలాగ్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఫిజిక్స్ లాజిక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని చూస్తే మాత్రం మీ లైఫ్లో పట్టుకోలేని ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. బోయపాటి ఆ లెవెల్లో హ్యాట్రిక్ అన్నారు కదా, డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతిదీ, డైలాగ్స్ అనే కాదు, ఎలివేషన్స్ అయినా సరే ప్రతిదీ కూడా అఖండకి మించి ఉన్నాయి. ఇప్పుడు అఖండలో ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఒక 5 minutes ఆ షార్ట్ ఒకటే కొంచెం మైండ్లో ఉండిపోతుంది. బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీకు 2.5 hours మొత్తం ఎక్కడో ఒక దగ్గర అఖండని బీట్ చేసుకొని వచ్చింది. ఎక్స్ట్రా కనిపించాను. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైలాగ్స్ ఎవరు రాశారు కానీ ఆయన కాలు మొక్కొచ్చు, బోయపాటి కాలు మొక్కొచ్చు. ఎందుకంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అనాలి, ఒక శివుడి గురించి చెప్పే డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అంటున్నారు కానీ ఎవరికి సరిగ్గా తెలియదు సనాతన ధర్మం. చాలా మంది చూసేశారు. అఖండ తాండవం సినిమా మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పిల్లలతో సహా వచ్చేసి చూడదగ్గ సినిమా అండి. ప్రతి కుటుంబానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పర్సనల్గా, ఒక హిందువుగా, ఒక ఇండియన్గా, నాట్ జస్ట్ యాజ్ ఏ హిందూ, దేశం గురించి ధర్మం గురించి మాత్రమే కాదు, దేశ రక్షణ అనేది ప్రతి మతం నుంచి వచ్చే వ్యక్తి యొక్క బాధ్యత. కాబట్టి ఇక్కడ దేశ రక్షణ, ధర్మరక్షణ అంటే ఒక హిందూ ధర్మమే కాదు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. కన్వర్షన్ చేయడం అనేది తప్పు అనే విషయాన్ని చెప్పాడు. అండ్ కన్వర్షన్స్ చేయడం, మతాన్ని మార్చడం ఏ బలహీనతల్ని ఆధారంగా చేసుకొని మారుస్తున్నారు అనే విషయాన్ని ఏ విధంగా మొదలుపెట్టాడు అనేది, ఏ విధంగా ఎండ్ చేశాడు అనేది చాలా బాగుంది సినిమా. ఎందుకంటే మనం ఏదైనా మనకు బాధ కలిగినప్పుడు దేవుణ్ణి దూషిస్తాం, అది బలహీనతగా చేసుకొని మతాలు మారుస్తూ ఉన్నారు. కానీ మనలో దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు, మన బాధల్ని, మన సమస్యల్ని అధిగమించగల శక్తి మనకే ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి దేవుని దూషించకూడదు. మనమే మనకు వచ్చిన కష్టాన్ని ఎదిరించాలి, పోరాడాలి. అప్పుడు మనం ఖచ్చితంగా జయించగలం. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అనే విషయాన్ని చెప్పడమే మనము అఖండ తాండవం సినిమా. ప్రతి ఒక్కరూ కూడా ఓన్లీ మాస్ ఆడియన్స్ కాదండి, సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు. నేను నిజంగా ఆ జాజికాయ సాంగ్ వినేసి ఏదైనా రొమాంటిక్ ట్రాక్ ఏదైనా పెట్టుంటారేమో సినిమాలో అని అనుకున్నాను, అది కూడా లేదు. సినిమా చాలా క్లీన్గా, ఓన్లీ కమర్షియల్గా ఏదో సాంగ్ పెట్టారు తప్ప సినిమా చాలా క్లీన్గా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో దయచేసి రండి. వేరే సినిమాలకైతే నేను ఇలా రిక్వెస్ట్ చేయను. ఇది ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా యాజ్ యూజువల్గా తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా వాయిస్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మనకి పైసా వసూల్ సీన్, మాస్ పీపుల్కి అయితే పైసా వసూల్ సీను, మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. అక్కడ కొట్టిన సౌండ్కి నిజంగా మీలో శివుడు ఆవహించినా కూడా ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. అంటే అంత ఈవెన్ నేను కూడా అంటే ఒక సీట్లో కూర్చోలేకపోయాను వాస్తవంగా. అంటే ఇది హైప్ ఇవ్వడానికి చెప్తున్నటువంటి విషయం కాదు. ఆ మ్యూజిక్ ఆ స్థాయిలో కొట్టాడు. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువైందేమో సౌండ్ అని అనిపించింది, కానీ ఇంటర్వెల్ బ్యాంక్కి మాత్రం అక్కడ తీస్తున్న సీన్స్కి తమన్ మ్యూజిక్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ప్రతి ఒక్కరూ పూనకాలు వచ్చి ఊగిపోతారు. ఆ విధంగా తమన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎమోషన్ కూడా, ఇంకా కొన్ని శివుడితో మనల్ని కనెక్ట్ చేసే విషయాలు, శివుడు మన జీవితంలో జరిపే కొన్ని అద్భుతాలు కూడా ఈ సినిమాలో చాలా సింపుల్గా చూపించారు. చాలా సింపుల్గా గుండెకి హత్తుకునేలాగా చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందూ సోదరుడికి, ప్రతి ఒక్క ఇండియన్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలాంటి సినిమాల్ని ఫ్యామిలీతో వచ్చి చూడండి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుందండి. మదర్ సెంటిమెంట్లో మనకు శివుడు ఏం చేస్తాడు, శివుడి కోసం అమ్మను వదిలేశాడు అఖండ, మరి అలాంటి అఖండ కోసం శివుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని మదర్ సెంటిమెంట్తో లింక్ చేశాడు. ఆ సీన్ చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీరు వచ్చి చూస్తే మాత్రం, లైవ్లో విట్నెస్ చేస్తే మాత్రం ఇట్ విల్ బీ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్.